ఏందమ్మా సమతే మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా? ఇదిగో ఇయ్యాలి వచ్చానుగా. అవును, సేటు గారు మాలేస్తున్నారు కదా. మరి సేటు మాల తీసాడు. ఏ మా సుసి వచ్చింది కదా, మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు. నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దిగదు కదా. తనేమో పెద్దింటి పిల్ల, ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా, అందుకే మాల తీసాడు. అయితే మాల తీసి అంత దగ్గర బంధువులా? మరే సుసి వాళ్ళ నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. అప్పుడే నడివిరికి మన సోదరు గారి దగ్గర పనిలో చేరాడు. సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల. మా అబ్బాయిలా చిన్నప్పుడు సుసి వాడిని ఇదిగో మాటల్లో పెట్టి ఎముకలేత్తను. నువ్వు ఇంటికి వెళ్ళు సుమతి, మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను. వెళ్ళు. అట్టగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక. సుమతక్క, నీ చేత్తో వండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక. ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికాడికి రా. చేపలు రొయ్యలు బొమ్మిడేలే. రూమ్ చాలా ప్లెజెంట్ గా ఉంది అంకుల్. ముందు ఇది నా రూమ్. నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, కొత్త ఏసీ అదర కొడుతున్నావు సేటు. ఆ కాలు దించరా. నిజంగానా? నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్, నా కోసం స్పెషల్ గా ఏం చేయొద్దని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే. మంచి స్మెల్ వస్తుంది. మటన్ ఫిషా? సుమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతోంది. పద రా. ఏంటి అంకుల్, బెంగళూరుకి వచ్చే ఉద్దేశమే లేదా? నువ్వే వెళ్ళి తీసుకోపో. పిల్లాడువా నువ్వు? సేటు దీన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు. సేటు కొంచెం నీళ్ళు ఇవ్వు. వినిపించలేదు. సుమతి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు. నువ్వే తీసుకొని తాగ. అందరికి నేను పని చెప్తుంటే ఇది నాకు ఆర్డర్ రాస్తే. అతను ఎంత టైర్డ్ అయ్యి వచ్చాడు, మంచి నీళ్ళు అడిగితే ఇవ్వకూడదా? వద్దు సుసి. అయ్యా నీకు ఆడి గురించి తెలీదమ్మా. లేదు, ఒక్కసారి చూస్తే చాలు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అతను చాలా మంచివాడు. బాలు మంచోడా? అయిపోయావు. అదే మంచి నీళ్ళు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు చాలా మంచిదాను సుసి. సుసి, ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా? బాగా వేడిగా ఉంది. సుసి, ఆ ఫ్యాన్ కొంచెం ఇటువైపు తిప్పు. ఇటు ఇటు ఇటు. ఏ సుసి, కొంచెం లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్. అంతే, అలాగే వచ్చు. స్టడీ. సుసి, ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరుపు. ఏంటి పెయిన్ అమ్మడు? జరుపు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఓవర్గా ఉందా? సరే నేనే పెట్టుకుంటానులే. సుసి, ఇవాళ నువ్వు రిలీజ్ అయినట్టే. ఇది సుసి, దాంతో ఏంటి మాటలు? ఈ టేబుల్ మీద నవరత్న ఆయిల్ ఉంటుంది, ఇవ్వు. ఏంటది? నడు నొప్పి సుసి, లేవలేకపోతున్నాను. సుసి, కొంచెం పెయిన్ గా ఉంది, నీ చేత్తోనే రాసేవా? అదే ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాకేయండి ప్లీజ్. ఏంటి సెట్ విశేషమా? ఉపవాసమయ్యా. మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒట్టి పొకారు మొత్తం లాగించేస్తాడు, మనకేం మిగిల్చడు. చూసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు. జాగ్రత్త, మెల్లగా కొంచెం వెనక. మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు. మసాజ్ ఏమంటే కైమా కొట్టు కొడతావేంటి? గొంతు పిసికేస్తాను. బాగుంది సీను. అక్కడ దెబ్బలు తినోడు హాస్పిటల్ పడితే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా? ఏంటి బాలో, ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది. ఏం లేదు, ఫిగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయిందిరా. కరెక్ట్ గా చెప్పావు. ఏంటి కరెక్ట్? కొట్టానంటే అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు, ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్. మంచి ఫిగరో చెత్త ఫిగరో, ఫిగరేగా. అవునా చూసి ఎవరా ఫిగరు? నువ్వే. నీకు ఎంత కొవ్వుంటే వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది. ఇక్కడున్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి. జాగ్రత్త. అయ్యగారు, ఏంటది? అద్దండి. వీడిచ్చి అద్దె తీసుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం. పోరా. నేను 7 నెలలుగా ఇవ్వలేదు కదా. కొట్టానంటే ఏటి అవతల పడతావు. ఇంట్లో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూసుకోకుండా ఆటో అద్దెస్తానంట. ఆటో అద్దె. నువ్వు బాని పోరా. ఏంటి బాయ్, వచ్చారు ఊర్లో ఉన్న పిల్లలుగా అది ఇది కొనిపెట్టారు. ఆటో అద్దిస్తే అది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు.
ఆయనకేమైనా పిచ్చా? ఏరియా కొత్త? అవును. ఈ ఏరియా మొత్తం ఆయనదేనయ్యా. అందరికి ఫ్రీగా ఇచ్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ హార్బర్లని బోల్డని బిజినెస్లు. గవర్నమెంట్ లో కూడా ఎంతో పలుకుబడి ఉంది. చూస్తే తెలియలేదు బాయ్. చూడంగా ఎలా తెలుసుద్ది? అది కాదు, చాలా సింపుల్ గా ఉన్నారే. అదే ఆయన గొప్పతనం. నా దగ్గర అడిగినట్టు వేరే ఎవరి దగ్గర ఆయన లూజ్ అని అడక్కు. తలనరికి చేతిలో పెడతారు. అర్థమైందా? కొవ్వు తీసేసా. ఇదిగో తలకూర కావాలా? వద్దు వద్దు. మేకతల నేను చెప్పింది. వద్దు బాయ్. అక్క ఈ రాయితో కొట్టు. ఇంత పెద్ద రాయితోనా? చిన్న రాయివు. ఇదిగో. ఇదొకే. ఇప్పుడు చూడు ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో చూడు. దేని కొట్టమంటావు? గుండు కొట్టుకుని వస్తున్నాడే ఆ గుండెను కొట్టు. ఏయ్ మనిషినా? వద్దు, ఇంకేదైనా చెప్పు. ఎదురుగా కనపడుతుందా ఆ కిటికీని కొట్టు. కిటికీని కొట్టకూడదు, తిడతారు. ఇంకేదైనా చెప్పు. బోర్డు ఓకేనా? వద్దు. ఏయ్ ఆ బల్బ్ ఓకేనా? అయ్యో అది బాలు ఇల్లక్క, వద్దు, గొడవ జరుగుతుంది. పోరా. అరెరే అక్క బల్బు వెళ్ళిపోయింది. మాట్లాడకు. అక్క మనం అయిపోయాం. భయపడకు, నేనున్నాను కదా. అయ్యా నేనెందుకు భయపడాలి? కొట్టింది నువ్వే కదా. రే కొట్టమంది నువ్వే కదా. నిన్నేమైనా బుర్ర పగల కొట్టమన్నానా? ఇప్పుడు ఏం చేయాలరా? బాలుకి తెలిసిందంటే నీ పని గోవింద. నువ్వు తరుకునుంటే చాలు. బొద్దేసి గారు, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నాడు. వాడు దొరికాడంటే జైలు కొలబడవండి. ఇన్స్పెక్టర్ గారు కొంచెం వాళ్ళు ఆపండి. ఏంటి ఎవడో ఒకడు మన ఏరియాకి వచ్చి మన బాలునే కొట్టి వెళ్ళిపోయాడు. మీరు ఏం పీకుతున్నారు? సుమతి ఏం కాలేదు. నువ్వు ఉంటే నాకు తెలీదా? బాలు ఆడెవడో తెలియట్లేదు. మనతోనే చెరగడమాడాడు. ఆడి ఊరికే వదిలిపెట్టకూడదు. బాలు వాళ్ళు ఎవరున్నారు చెప్పు. 4 పీకి ఆటోలు వేసుకొచ్చారు. వాళ్ళ కాదురా బాలు, వాడి సంగతి నాకు వదిలే. వాడిని ఈడ్చుకుంటూ లాక్కొస్తాను. నువ్వు అని బోలో చేపల పొలి తీసుకుంటే శర్మలు వదిలేస్తాను. నమస్తానా, సత్యంగా నాకేం తెలియదానా? నన్ను నమ్మనా? ఇంట్లోకి వచ్చి కొడుతున్నారనా? నువ్వు చెప్పినాక అన్ని ఇడిచిపెట్టినా కదనా? జర మీ పొరగలా చెప్పానా? బాలు వీడి మీద నాకు డౌట్, వీడే కొట్టుంటాడు. నమ్మనా? వీడి కాదురా, వదిలేండి వదిలేండి. మన ఎమ్మెల్యే గారు ఆడించుకుంటూ లేట్ గా వస్తారు. నమస్కారం సార్. పర్వాలేదు బాలు, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా. మీరేం దిగులు పడకండి. దగ్గరగా రారా. రా రా. ఇప్పుడు ఇలా చూడు, బాలు కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే అని రేపు హెడ్లైన్స్ లో రావాలి. వద్దన్నా. నువ్వు ఊరుకో బాలు, మ్యాటర్ అంత సీరియస్. దీన్ని నేను ఊరికే వదులుతానా? అసెంబ్లీ వరకు తీసుకెళ్తాను చూడు. అదంతా ఏమొద్దు, కొట్టినోడిని తీసుకురండి. కొడుకు వాడు అంతూ చూడాలి నేను. బాలును కొట్టాడు మా చేతికి సిక్కేదాకా నేను సొక్కాని వేసుకోను. కాసుకుంటే చెప్పదాం. ఎందుకు అనవసరంగా శబదం చేస్తున్నావు? చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసావా ఎంత పెద్ద రాయో? అవును సుసి, ఇది బాలు తలకి తగిలి పగిలిపోయిన సగం రాయే. మిగతా సగాన్ని మా నాన్న బట్టలు ఉత్తుకోవడానికి తీసుకెళ్లాడు. అక్క ప్రాబ్లం చూడు ఎంత పెద్దదైందో. మీరే కదా దగ్గర ఉన్నారు. బాలుని కొట్టాడు ఎవడో తెలుసుకోకుండా ఎక్కడి నుంచో తైతట్లాడతావేంటి? సుమతే పబ్లిక్ లో తిట్టకో, ఇమేజ్ పోద్ది. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పోలీస్ అది ఇది అని పెద్ద చేస్తున్నా? వాళ్ళు లేపేస్తారో లేదో గానీ కోటినోడు నా చేతికి సిక్కాడో చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కక్కెత్తాను. ఈ సుమతి కొట్టడం నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. మా బాలునే కొడతారా? వాళ్ళ కాళ్ళు చేతులు ఇసి పొయ్యిలో ఎట్ట. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.